ప్రో కబడ్డీ సీజన్ 13 లో ప్రతి టీం యొక్క హెడ్ కోచెస్ ఎవరు ఉండబోతున్నారంటూ ఇవాళ మన వీడియోలో అయితే తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే మాక్సిమం మనం చెప్పిన వాళ్ళే ఆ టీం కి హెడ్ కోచ్ గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. లేదు అంటే చివరి మూమెంట్ లో కొంతమంది అయితే డ్రాప్ అవుతారు. అయితే ఈ వీడియో ఎర్లీ అనిపించినా కానీ చాలా మంది వరకు కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియోని అయితే ప్రెజెంట్ చేస్తూ ఉన్నాం. మరి ఎలాంటి ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కోసం ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి అలానే హైప్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 బెంగళూరు బుల్స్ ఈ సీజన్ 13 కోసం బీసీ రమేష్ గారిని హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. ఇక ఈయన ఆదివారంలో సీజన్ 12 లో కూడా బెంగళూరు బుల్స్ యంగ్ ప్లేయర్స్ తో బాగా రాణించింది. అలానే బీసీ రమేష్ గారు కూడా సీజన్ 7, సీజన్ 10 బెంగాల్ వారియర్స్ పునేరి పైటన్స్ కి ఛాంపియన్స్ టీమ్ హెడ్ కోచ్ గా కూడా నిర్వర్తించారు. అందుకే బెంగళూరు బుల్స్ మరొకసారి ఈ సీజన్ 13 కోసం బీసీ రమేష్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించింది. నెంబర్ 2 గుజరాత్ జైన్స్ ఈ సీజన్ 13 కోసం రణధీర్ సింగ్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. ఇంకా ఈయన సీజన్ 1 నుంచి 11 దాకా అయితే బెంగళూరు బుల్స్ కి హెడ్ కోచ్ గా చేయడం జరిగింది. ఇంకా ఈయన ఆధ్వర్యంలో పవన్ కుమార్ శరావత్ లాంటి స్టార్ ప్లేయర్స్ ను కూడా చూసాం. మరొకసారి ఈ సీజన్ 13 కోసం గుజరాత్ జైన్స్ కి హెడ్ కోచ్ గా చూడబోతూ ఉన్నాం. నెంబర్ 3 దబంగ్ ఢిల్లీ కేసీ ఈ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం జోగేందర్ సింగ్ నర్వాల్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక ఈయన ఆధ్వర్యంలో సీజన్ 12 లో ఛాంపియన్స్ టీమ్ గా నిలిచింది దబంగ్ ఢిల్లీ కేసీ. అయితే జోగేందర్ సింగ్ నర్వాల్ గారు యాజ్ ఎ కెప్టెన్ గా కూడా దబంగ్ ఢిల్లీ కేసీని ఛాంపియన్స్ టీమ్ గా నిలిచారు. అయితే మరొకసారి ఈ సీజన్ 13 కోసం దబంగ్ ఢిల్లీ కేసీ అయితే జోగేందర్ సింగ్ నర్వాల్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. నెంబర్ 4 హర్యానా స్టీలర్స్ కి ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన్ప్రీత్ సింగ్ గారు అయితే ఈ సీజన్ 13 కి హెడ్ కోచ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక ఈయన ఆధ్వర్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయితే హర్యానా స్టీలర్స్ ఛాంపియన్స్ టీమ్ గా నిలవడం జరిగింది. అయితే హర్యానా స్టీలర్స్ ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం కూడా మన్ప్రీత్ సింగ్ గారినే హెడ్ కోచ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు. నెంబర్ 5 జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఈ సీజన్ 13 కోసం రామ్ మెహర్ సింగ్ గారిని అయితే వాళ్ళ టీం కి హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. ఇంకా రామ్ మెహర్ సింగ్ గారు ఎలాంటి కోచ్ అనేది మనం స్పెషల్ గా చెప్పుకోకర్లేదు. ఈయన ఆధ్వర్యంలో పట్నా పైరేట్స్ దాదాపుగా 3 సార్లు ఛాంపియన్ టీమ్ గా నిలిచింది. అలానే డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ లాంటి స్టార్ ప్లేయర్స్ అయితే ఈయన ఆధ్వర్యంలో గ్రూమ్ చేయడం జరిగింది. అయితే ఈయన మరొకసారి ఈ సీజన్ 13 కోసం జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు. నెంబర్ 6 పట్నా పైరేట్స్ ఈ సీజన్ 13 కోసం జస్వీర్ సింగ్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. అయితే జస్వీర్ సింగ్ గారు ఒక ఎక్స్పీరియన్స్ కోచ్. అలానే పీకేఎల్ లోనే యూపీ యోధా టీమ్ ని ఒక స్టార్ టీమ్ గా నిలబెట్టారు. అయితే ఈయన ఆధ్వర్యంలో పట్నా పైరేట్స్ ఈ సీజన్ 13 లో ఉండబోతుంది. అయితే ఈ సీజన్ 13 కోసం పట్నా పైరేట్స్ అయితే జస్వీర్ సింగ్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. నెంబర్ 7 పునేరి పైటన్స్ ఈ సీజన్ 13 కోసం మరొకసారి అజయ్ ఠాకూర్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. అయితే ఈయన పునేరి పైటన్స్ కి సీజన్ 11, 12, 13 కోసం కూడా ఈయన హెడ్ కోచ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే మరొకసారి పునేరి పైటన్స్ అయితే హై ఎక్స్పెక్టేషన్ తో అజయ్ ఠాకూర్ కోచింగ్ మీద అయితే ఈ సీజన్ 12 ఉండబోతూ ఉంది. తెలుగు టైటన్స్ కి మరొకసారి ఈ సీజన్ 13 కోసం కిషన్ కుమార్ హుడ్డా గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. అయితే కిషన్ కుమార్ హుడ్డా గారి ఆధ్వర్యంలో సీజన్ 12 లో తెలుగు టైటన్స్ అయితే బాగా రాణించింది. అయితే మరొకసారి ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం కూడా తెలుగు టైటన్స్ అయితే కిషన్ కుమార్ హుడ్డా గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. అయితే ఈయనకి పీకేఎల్స్ లో ఎన్నో టీమ్స్ కి హెడ్ కోచ్ గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇక నెంబర్ 10 యూపీ యోధాస్ అయితే ఈ సీజన్ 13 కోసం ఉపేందర్ సింగ్ గారిని అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించడం జరిగింది. అయితే ఈ ఉపేందర్ సింగ్ గారు యూపీ యోధాస్ కి ఎన్నో సీజన్లు అయితే అసిస్టెంట్ కోచ్ గా చేశారు. ఇంక ఈ సీజన్ 13 కోసం ఉపేందర్ సింగ్ గారిని అయితే యూపీ యోధాస్ అయితే హెడ్ కోచ్ గా నిర్వర్తించింది. ఇంకా అలానే యుముంబా తమిళ తాలవర్స్ హెడ్ కోచెస్, అసిస్టెంట్ కోచెస్ గురించి ఇంకా ఏ మాత్రం అయితే కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే బయటికి రాలేదు. కన్ఫర్మ్ అప్డేట్ బయటికి రాగానే వీడియో చేసి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అలానే ఈ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం ఏ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే కవర్ చేద్దాం. ఇలాంటి మరెన్నో ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి సీజన్ 13 పీకేఎల్ అప్డేట్స్ ఎటువంటి అప్డేట్స్ అయినా మీ ఛానల్ లో ముందుగానే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.